నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. ఏపీలో ప్రశ్న రావణ్ అరెస్టు వ్యవహారం రాజకీయంగా, న్యాయపరంగా తీవ్ర చర్చకు దారితీసింది. కూటమి ప్రభుత్వ పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపణలు చేస్తూ ఉండగా, పోలీసులు మాత్రం చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పిఠాపురం పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్టైన ప్రశ్న రావణ్ ను కోర్టులో హాజరుపరచగా కేసు వివరాలను పరిశీలించిన పిఠాపురం మెజిస్ట్రేట్ రిమాండ్ ను తిరస్కరించారు. సోషల్ మీడియా కేసుల్లో ముందస్తు నోటీసులు, సుప్రీంకోర్టు మార్గదర్శకాల అమలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న మెజిస్ట్రేట్ వ్యక్తిగత పూచీకత్తుపై రావణ్ కు బెయిల్ మంజూరు చేశారు. దీంతో ఆయన విడుదల కావడంతో అనుచరులు, న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. కోర్టు నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటికే సర్పవరం పోలీసులు అక్కడికి చేరుకొని 2025లో నమోదైన మరో కేసు ఆధారంగా ప్రశ్న రావణ్ ను మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను పిఠాపురం నుంచి సర్పవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో ఒక కేసులో బెయిల్ పొందగానే మరో కేసులో అరెస్టు చేయడం రాజకీయ కక్ష సాధింపేనని వైఎస్ఆర్సీపీ నేతలు, న్యాయవాదులు తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా రావణ్ తరఫు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజు న్యాయం గెలిచింది. సోషల్ మీడియా కేసుల్లో ముందస్తు నోటీస్ ఇవ్వకుండా అరెస్టు చేయడం సరికాదని మెజిస్ట్రేట్ భావించి బెయిల్ మంజూరు చేశారు. కానీ కోర్టు నుంచి విడుదలైన వెంటనే మరో కేసులో మళ్లీ అరెస్ట్ చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఇది వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులను హరించటమే అని మండిపడ్డారు. ప్రభుత్వం కావాలనే ఒకటి తర్వాత ఒక కేసు పెట్టి నిర్బంధించాలని చూస్తోందని ఆరోపించారు. ఇదే సమయంలో అధికార కూటమి నేతల వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న రఘురామకృష్ణంరాజు నాపై బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడితే చట్టం పనిచేయదా? పవన్ కళ్యాణ్ గతంలో కాళ్లకి కాళ్లు, కీళ్లకు కీళ్లు విరగ్గొడతామని నా కొడకల్లారా అంటూ ప్రత్యర్థులపై తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పుడు కేసులు ఎక్కడికి పోయాయి? మాజీ ముఖ్యమంత్రిని దుర్భాషలాడిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు? నేను రాజకీయ సమాధి కడతానని అంటే మాత్రం కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు. చట్టం అందరికీ ఒకేలా ఉండాలని, అధికార పార్టీ నేతలపై కూడా అదే ప్రమాణాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మీ కేసులకు మేం భయపడేది లేదు. ఇప్పుడు మీ టైం నడుస్తోంది. రేపు మా టైం కూడా వస్తుంది. ప్రజాస్వామ్యంలో అధికారాలు శాశ్వతం కావు. రావణ్ కోసం మళ్లీ కోర్టులో బలంగా వాదనలు వినిపిస్తాం. రావణ్ కు ఏ చిన్న హాని జరిగినా దానికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా డిప్యూటీ సీఎం బాధ్యత వహించాల్సి ఉంటుంది. సోషల్ మీడియా పేరుతో ప్రతిపక్ష కార్యకర్తలపై కేసులు పెట్టే ముందు టీడీపీ, జనసేన సోషల్ మీడియా కార్యకర్తలపై కూడా అదే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం, డిప్యూటీ సీఎం ను కోరుతున్నాను అని వ్యాఖ్యానించారు. మరోవైపు రావణ్ ను వరుస కేసుల్లో అరెస్టు చేయడంపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇది రాజకీయ వేధింపులేనని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ మాత్రం చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదవుతున్నాయని, రాజకీయ రంగు పులమడం సరికాదని చెబుతోంది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగానే కాకుండా న్యాయపరంగానూ కీలక చర్చకు దారితీసింది. ఒక కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసిన వెంటనే మరో కేసులో అరెస్ట్ చేయడం చట్టబద్ధమేనా? వ్యక్తిగత స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కుల పరిరక్షణలో పోలీసుల పాత్ర ఎలా ఉండాలి అనే అంశాలపై న్యాయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ఇక సర్పవరం పోలీసులు నమోదు చేసిన కేసులో రావణ్ ను ఎప్పుడు కోర్టులో హాజరుపరుస్తారు? ఆయనకు మళ్లీ బెయిల్ లభిస్తుందా? లేక పోలీసులు మరిన్ని కేసులు నమోదు చేస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో రాజకీయంగా మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.